గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. వెనిజులా దేశాన్ని వరుస భూకంపాలు గజగజ వణికించేశాయి. వచ్చినటువంటి భూకంపాలకి బిల్డింగ్లు పూర్తిగా నేలమట్టం అయిపోయి శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అప్పటి వరకు అద్దాల మేడలు కనిపించినటువంటి బిల్డింగ్స్, పెద్ద పెద్ద నివాస ప్రాంతాలైనటువంటి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లన్నీ కూడా మరుభూమిని తలపించే విధంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ శిథిలాలే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం సిమెంటు, దిమ్మెలు, పడిపోయినటువంటి రాళ్ళు అన్నీ కూడా అసలు ఇక్కడ ఇళ్ళుండేవా, ఇక్కడ బిల్డింగ్లు ఉండేవా అన్న విధంగా పరిస్థితి మారిపోయింది. నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. అఫీషియల్గా అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు మధ్యాహ్నం 3 గంటల సమయానికి నేను చెప్తున్నాను, 164 మంది చనిపోయారు. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు 164 మంది చనిపోయారు. 1500 మందికి పైగా గాయాలతో, రక్తమోడుతో గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే శిథిలాల లోపల చాలా బిల్డింగ్లు పడిపోయినాయి, చాలా హోటల్స్ పడిపోయినాయి. బిల్డింగ్స్ లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిక్కుకుపోయారు, వాళ్ళలో ఎంతమంది చనిపోయి ఉన్నారు, ఎంతమంది కొన ఊపిరితో ఉన్నారు, లోపల ఇంకా ఎంతమంది పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా ఏం తెలియని పరిస్థితి. రెస్క్యూ జరుగుతుంది, సహాయ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు వెంటనే స్పందించాయి. పక్క దేశాలు కూడా వెంటనే అక్కడ ఏదో ఒకటి సహాయం చేయడానికి వాళ్ళకి ఫ్లైట్లు పంపిస్తూ ఉన్నాయి, మెడిసిన్స్ పంపిస్తూ ఉన్నారు. కానీ చాలా బాధాకరం, వెనిజులా చరిత్రలోనే ఎప్పుడూ జరగనటువంటి ఒక అతిపెద్ద డిజాస్టర్ అక్కడ జరిగింది. వరుసగా 2 భూకంపాలు అండి. అంటే ఒక భూకంపం వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్నపాటి ప్రకంపనలు వస్తూ ఉంటాయి, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఎప్పుడన్నా భూకంపం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ 2 భూకంపాలు క్షణాల వ్యవధిలో, కేవలం 39 సెకండ్ల గ్యాపు, ఒకదాని తర్వాత ఇంకొకటి. ఫస్ట్ది 7.1 తీవ్రత వస్తే, 7 దాటిందంటే తీవ్రత వచ్చినట్టే. 7.1 తీవ్రత వస్తే 39 సెకండ్ల తర్వాత 7.5, అంటే దానిని మించినటువంటి ప్రకంపనలు, భూకంపం వచ్చింది అక్కడ. వెనిజులా దేశానికి సంబంధించి ఆ దేశ రాజధాని కరాకస్తో పాటు ఇంకొక తీర ప్రాంత నగరం ఉంది, లా గువైరా. ఆ లా గువైరా అతిపెద్ద డిజాస్టర్ జోన్గా మారిపోయింది ప్రస్తుతం. అక్కడ మిగతా చిన్న పట్టణాలు, నగరాలు ప్రకంపనల దాటికి ఇబ్బంది పడ్డాయి, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి పట్టణం ఇదే, లా గువైరా. ఈ లా గువైరాలో నిజంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫోటో అయితే వైరల్ అవుతోంది. లా గువైరా సిటీలో ఉన్నటువంటి మకుటో ప్రాంతంలో ఒక స్టార్ హోటల్ ఎడ్వర్డ్ దాని పేరు. 10 అంతస్తుల ఒక అందమైన బిల్డింగ్ అండి. హోటలు అద్దాల మేడలా ఉంది. అంటే ఈ ప్రమాదం జరగకముందు, ఈ భూకంపం రాకముందు ఆ హోటల్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం భూకంపం తర్వాత దాని పరిస్థితి ఏంటో చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తాయండి. అంత బాధ గొలిపే విధంగా ఆ సీన్ కనిపిస్తోంది. ప్రకంపనల తర్వాత, భూకంపం తర్వాత 7.5 తీవ్రత వచ్చిన తర్వాత ఒక్కసారిగా మొత్తం పేక మేడలా కూలిపోయింది. ఎక్కడికక్కడ శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ హోటల్లో పెద్ద పెద్ద పార్టీలు, సంపన్నులు ఉండేటువంటి పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా క్రీడలకు సంబంధించి పోటీలు జరిగితే ఆ ప్లేయర్స్, సెలబ్రిటీలు అందరూ కూడా ఆ హోటల్లో స్టే చేస్తారంట. మరి ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా ఏం తెలీదు. పెద్ద పెద్ద ప్రక్రియలను తీసుకొచ్చి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళని తొలగిస్తూ ఉన్నారు. కింద బేస్మెంట్ మాత్రం మిగిలింది. మొత్తం 10 అంతస్తులు ఒక్కసారిగా కిందకి కూలిపోయిందండి. ఆ 10 అంతస్తుల్లో ఏ రూమ్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అందులో పురుషులు ఎంతమంది, పిల్లలు ఏమైనా ఉన్నారా, ఇదంతా రావడానికి ఇంకా 2 రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా అత్యంత దారుణంగా అక్కడ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రజలందరూ కూడా ఒక అలర్ట్ మెసేజ్ పంపించేశారు. ఎందుకంటే ఈ కరాకస్, లా గువైరాతో పాటు మిగతా పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చినాయి. ఈ లా గువైరా సిటీలో ఈ 2 పెద్ద భూకంపాల తర్వాత చిన్నవి 30 వచ్చినాయంట. 30 ప్రకంపనలు వచ్చినాయంట. అందుకే అక్కడ అధికార యంత్రాంగం, అక్కడ పాలకులందరూ కూడా మళ్ళీ ఒకసారి అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, దయచేసి ఎవరు ఇళ్లలో ఉండొద్దు, దయచేసి అందరూ కూడా ఓపెన్ ప్లేసుల్లోకి రండి, పెద్ద పెద్ద మైదానాలు ఉంటే ఆ మైదానాల దగ్గరికి వచ్చి గుడారాలు వేసుకునైనా ఉండండి, అంతేగాని ఇళ్లలో మాత్రం ఉండొద్దు అని చెప్తున్నారు. సో అక్కడ ఎయిర్పోర్ట్లో, సిటీలో ఉన్నటువంటి రాజధానిలో ఉన్న కరాకస్, ఆ ఎయిర్పోర్ట్లో దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఎయిర్పోర్ట్ లోపల ఉన్న ప్రయాణికులు భయకంపితులు అయిపోయారు. టేబుల్ దగ్గరికి వెళ్ళి వాడు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంది అక్కడ.
ఆ షేక్ అవుతున్నప్పుడు మొత్తం అన్నీ అక్కడ కిందకి ఇట్లా వణికిపోతూ పడిపోతూ ఉన్నాయి. పైన స్లాబులు పెచ్చులు ఊడిపోయి మొత్తం ఆ మట్టి పెళ్ళలన్నీ కూడా కిందకి పడుతుంటే, మొత్తం ఎయిర్‌పోర్ట్ అంతా షేక్ అయిపోతుంటే, ఆహాకారాలు చేసుకుంటే ఏమైపోతుందని చెప్పి వాళ్ళ పిల్లల్ని హగ్ చేసుకుంటూ ఏ ఏ ఏ కిందన టేబుల్ కిందనో తలదాచుకున్నటువంటి సీన్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. వెనిజులా చరిత్రలో ఎప్పుడూ ఇంత ఘోరమైనటువంటి భూకంపం రాలేదు. వందలాది మందిగా చనిపోయినట్టుగా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. మన దేశం ఏం చేయాలి వెనిజులా కంట్రీకి, అక్కడ ప్రజలకు మనం ఏ విధంగా సేవ చేయగలం, వాళ్ళకి ఎంతవరకు సాయం చేయగలం, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైనటువంటి మెడిసిన్స్ ఫ్లైట్‌లో అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. భారతే కాదు, జర్మనీ కావచ్చు, ఇంకా మిగతా కంట్రీస్ అన్నీ కూడా అక్కడికి వీలైనంత సాయం చేసేందుకు, సాయం చేయటానికి ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగా చాలా భయంకరంగా ఆ దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బిల్డింగులు, రోడ్ల మీదకి వచ్చి జనాలందరూ కూడా తమ ఫ్యామిలీతో, ఇంకా అక్కడ బతికున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళని తలుచుకుంటూ కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నారు. సో అక్కడ తీర ప్రాంత నగరాలు ఇంకా ఆ డిజాస్టర్ జోన్లోనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇంకా హెచ్చరిక పంపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ వెనిజులాలో భూకంపం తర్వాత జపాన్లో కూడా భూకంపం వచ్చింది. అక్కడ కూడా సోషల్ మీడియా అంటే అక్కడ ప్రాణాలు పోయేంత పరిస్థితులు రాలేదు, కానీ అక్కడ ఆ భూమి షేక్ అయినటువంటి దృశ్యాలు, అపార్ట్మెంట్లు, అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ షేక్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో కూడా భూమి ప్రకంపనలు కనిపించాయి ఆ టైంలో. ఇక్కడ మన భారతదేశంలో పుల్వామా ప్రాంతంలో కూడా ఈ భూమి కంపించినటువంటి, స్వల్ప స్థాయిలో కంపించినటువంటి దృశ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి రిపోర్టు 100 మందే చనిపోయారు. కానీ ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చేసరికి, శిథిలాలని తొలగించేసరికి ఈ నెంబర్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. ఆసుపత్రిలో చాలామంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా కొన ఊపిరితో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. మరి ఈ నెంబర్ ఎంతవరకు ఉంటుంది? శాస్త్రవేత్తలు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రకంపనలో ఈ బిల్డింగులు కూలిపోయిన పరిస్థితి చూస్తే వేలల్లోనే మరణాలు ఉంటాయి, ఇంకా తక్కువైతే ఉండవని కూడా అంచనా వేస్తుంటే చాలా బాధ కలుగుతోంది. ఈ సమయంలోనే తగినంత సాయం చేయాలి. వీలైనన్ని ఎక్కువ దేశాలు ఈ గాయపడ్డ దేశానికి సాయం అందించాలని చెప్పి కోరుతా ఉన్నారు.